సో నమస్తే, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో కూడా ఓబీసీలకు సంబంధించి కూడా ధూమ్ధామ్ కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. సో ఈ కార్యక్రమంకి చాలామంది అతిథులు కూడా వచ్చారు. సో దాంతో భాగంగానే మనతో పాటు మాట్లాడడానికి మాన్కోట ప్రసాద్ అన్న గారు ఉన్నారు. సో మరి అన్నతో మాట్లాడదాం, మరి బీసీలకు న్యాయం ఎంతవరకు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనే అంశాలపై చాలా మాట్లాడదాం. అన్న నమస్తే. సో మరి ఈరోజు ధూమ్ధామ్ ఓబీసీలకు సంబంధించిన ధూమ్ధామ్ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. సో అనేక పాటలు కూడా పాడారు. ఏం చెప్పదలుచున్నారు ఈ సందర్భంగా బీసీల గురించి ఏం చెప్పదలుచున్నారు? అంటే ఇప్పుడు ఆర్డినెన్స్ వచ్చింది కదా 42% రిజర్వేషన్ కోసం, దాన్ని చట్టం చేయాలి. దానికోసం ఇవాళ ఏదైతే పోరాటాల గడ్డ ఉస్మానియా గడ్డ మీద అనేక ఉద్యమాలకు ఇది వేదికగా నిలబడ్డది. ఇవాళ మొట్టమొదటిసారిగా బీసీల కోసం ఒక ధూమ్ధామ్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ధూమ్ధాములు నిర్వహించే అవకాశం ఉన్నది. ఆ ధూమ్ధామ్లలో ఖచ్చితంగా కళాకారుల పాత్ర 100% ఉంటుంది. ఈ ధూమ్ధామ్ కోసం నేను రాసుకొచ్చిన పాట, ఏమా సర్కారు మా వాటంటే మీకు లెక్కలేదు, ఏమా సర్కారు మా వాటంటే మీకు లెక్కలేదు, ఏమా సర్కారు ఏమా సర్కారు ఎందుకు మాకు ఏది రాదు, ఏమా సర్కారు ఓహో ఏమా సర్కారు మా సత్తా చూపితే తట్టుకోరు, ఏమా సర్కారు మా వాటంటే మీకు లెక్కలేదు, కళ్ళును గీసిన చేతులు మావి గీసగత్తి మారు గత్తులై వస్తాం, బండలు కొట్టిన కండలు మావి గుణపాలోలే గుంపు గట్టొస్తాం, అస్సోహి ఉస్సోహి సప్పుడు మాది అస్సోహి ఉస్సోహి సప్పుడు మాది, సరుపోసున్నోల ఉతికారేస్తాం, ఏమా అరే ఏమా సర్కారు మా వాటంటే మీకు లెక్కలేదు. మా వాటంటే సర్కారుకు లెక్కలేదు కాబట్టి ధూమ్ధామ్తో ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.